జీవితంలో మనకు ఏర్పడే చాలా సమస్యలకి కారణం మన మనస్సు గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి ఆలోచించడం. ఇది మనం చెక్ చేసుకోవచ్చు. అందుకని మనకి పెద్దలంతా కూడా ఒక అందమైన శ్లోకాన్ని తెలియజేస్తారు. గత శోకో నకర్తవ్య. గతంలో జరిగిన వాటి గురించి, వాటి వల్ల ఏర్పడిన ఇబ్బందుల గురించి ఆలోచన వదిలేయండి. భవిష్యం నైవ చింతయేత్. భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటువంటి భయాన్ని వదిలేయండి. వర్తమానేన కాలేన వర్తయంతి విచక్షణాః. విచక్షణ కలిగినటువంటి వాడు ఈ క్షణం మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనం ఏ కర్తవ్యాన్ని చేయాలో, మనం ఏ పనిని చేయాలో దాని మీదనే దృష్టి పెట్టి ఉండాలి. అందుకే ఇంగ్లీష్లో కూడా ఎస్టర్డే ఈజ్ అ హిస్టరీ, టుమారో ఈజ్ అ మిస్టరీ అని అంటారు. టుడే ఈజ్ గాడ్స్ గిఫ్ట్. ఈరోజే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఎ ప్రజెంట్. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఏదో కాదు, ప్రజెంట్ ఈ క్షణమే, ఈరోజే. కనుక అనుకున్నటువంటి పనులని మనం సాధించాలి అంటే మన మనస్సుని ఈ క్షణంలో నిలపాలి. ఈ క్షణం మనం ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ఉంటే ఈ క్షణంలో చేసేటువంటి మంచి పని ప్రతి క్షణం చేసేటువంటి శక్తి మనకు వస్తుంది. కనుక అనుక్షణము భగవంతుని యొక్క కటాక్ష వీక్షణం నా మీద ఉంది, భగవంతుని యొక్క రక్షణ నా మీద ఉంది అని అనుకుంటూ ఉంటే ప్రతి క్షణం కూడా విలక్షణంగా మారుతుంది. మన జీవితం మొత్తం కూడా అరక్షణం కూడా వృధా చేయకుండా అనుక్షణము అనుకున్న పనులని సాధించగలుగుతాం.